వీడియోలో వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. సో నాకు పర్సనల్గా అయితే బ్లాక్ బీడ్స్ చాలా చాలా ఇష్టం అనమాట. అందుకనే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను. కొన్ని సింపుల్గా మేక్ చేస్తాను, కొన్ని హెవీగా అయితే మేక్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి సింపుల్గా విత్ ఇయర్కి కూడా చేస్తున్నాను అనమాట. అంటే మనం కొన్ని సెట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. అండ్ చెప్పాలంటే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేను మేక్ చేసిందే. ఒక్కసారి దగ్గరగా అయితే చూడండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే నేను బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చేస్తూ ఉంటాను. సో మనకి ఎన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నప్పటికీ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ బ్లాక్ బీడ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. సో అందుకని డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి, మీడియం సైజ్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి బీడ్స్ వచ్చేసి పీచ్ కలర్లో డార్క్ షేడ్ అనమాట. సో ఇవి కొన్ని తీసుకున్నాను. ఇవేమో ఇయర్కి మేక్ చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి బీడ్స్ మనం మేక్ చేసేది ఈ కింద హ్యాంగింగ్స్, ఇవి సురసురలు అంటారండి. సో ఈ మెటీరియల్ అంతా కూడా నేను విజయవాడలోని గౌరీ శంకర్ షాప్లో అయితే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ తీసుకున్నానండి. అండ్ మిడిల్లో కావాలంటే ఒక గోల్డ్ బటన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేయొచ్చు. సో నేనేంటంటే ఇయర్కి గోల్డ్ కలర్ మేక్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా ఒక బీడ్ గోల్డ్ వేద్దాం అన్నట్టయితే తీసాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇది బీడ్స్ కుట్టుకునే నీడిల్ అండి. సో నైలాన్ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఒక సైడ్ అయితే నేను ఈ హుక్కి అయితే నాట్ వేసేస్తున్నాను. సో ఇలా నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఒక 3-4 టైమ్స్ అయితే నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసిన తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఒక 20 వరకు అయితే ఎక్కించుకుంటున్నాను. అంటే మన నెక్ లెంత్ని బట్టి మనం ఎక్కించుకోవాలి. మనం తీసుకున్న బీడ్ సైజు దాన్ని బట్టి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. నేను ఒక 20 ఎక్కించుకొని చూపిస్తాను. సో ఇవి బీడ్స్ కూడా ఏంటంటే మనకి హోల్ చాలా పెద్దగానే ఉంటుందండి. అంటే ఫాస్ట్గా అయిపోతుంది మేక్ చేసుకోవడం కూడా. సో ఇలా 20 ఎక్కిస్తున్నాను. సో ఇలా 20 ఎక్కించిన తర్వాత ఈ బీడ్ తీసుకున్నానండి, పీచ్ కలర్ది. సో చెప్పాలంటే ఇవి మంచి బీడ్స్ అండి. సో దీనికైతే హోల్ సన్నగానే ఉంటుంది. అందుకని నేను బీడ్స్ మేక్ చేసుకునే నీడిల్ని అయితే పెట్టుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ అనేవి నార్మల్ బీడ్స్ అనమాట. అందుకనే ఈ హోల్ అనేది కూడా పెద్దగా ఉంటుంది. ఈ బీడ్స్ అయితే మనం నార్మల్ నీడిల్కి కూడా ఎక్కించేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఒక 3 పెట్టుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసి ఈ బీడ్ ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఒక 3 బ్లాక్ బీడ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇవేంటంటే నేను వేరే చైన్ మేక్ చేసిన తర్వాత మిగిలినాయండి ఈ బీడ్స్ అనేవి. సో పీచ్ కలర్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా మేక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా 3 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పీచ్ కలర్ బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 3 బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటున్నాను. సో ఇలా మన దగ్గర రిమైనింగ్ మిగిలిన బీడ్స్తో కూడా ఇలా కాంబినేషన్స్లో కూడా మేక్ చేసుకోవచ్చు. లేదు ఇలా 3 ఎక్కువైనాయి అంటే 2 బ్లాక్ బీడ్స్ తర్వాత కూడా ఒక బీడ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఒక 2 బ్లాక్ బీడ్స్ పెట్టుకొని ఈ గోల్డ్ బీడ్ యాడ్ చేస్తున్నాను మిడిల్లో వచ్చేసి. మళ్ళీ ఒక 2 అయితే బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ పీచ్ కలర్ బీడ్ అండ్ 3 బ్లాక్ బీడ్స్. సో ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒక పీచ్ కలర్ బీడ్ ఇలా. సో ఇట్లా నేను ఇటు సైడ్ కూడా 4 అయితే పెట్టుకున్నానండి పీచ్ కలర్ బీడ్స్ అనేవి. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి కానీ ఇవి ఇయర్ మేకింగ్ అయితే యూస్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ బీడ్స్ ప్లెయిన్ ఒక 20 ఇటు సైడ్ ఎక్కించుకున్నట్టు ఇటువైపు కూడా ఒక 20 బీడ్స్ని అయితే ఎక్కించేసుకోవాలి.
సో ఇలా 20 బీట్స్ ఎక్కించేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ హుక్కి ఇంకొక సైడ్ అనేది నాట్ వేసేస్తున్నాను. మనకి చైన్ ప్రిపేర్ అయిపోయింది. మనం ఈ నాట్ వేసేటప్పుడు కూడా నైలాన్ థ్రెడ్ కాబట్టి మధ్యలో గ్యాప్ లేకుండా మొత్తం టైట్ చేసుకుని అయితే మనం నాట్ అనేది వేసుకోవాలి. అండ్ మనం ఇది అయిపోయిన తర్వాత ఇయర్స్ కూడా మేక్ చేసుకుందాము. కొన్ని మనకి సెట్గా పెట్టుకుంటే బాగుంటాయి కాబట్టి మనం ఇయర్స్ కూడా మేక్ చేసుకుంటే బాగుంటుందని చేస్తున్నాను. సో ఇట్లా టైట్గా నాట్ వేసిన తర్వాత నేనైతే కట్ చేసుకుంటున్నానండి. థ్రెడ్ కొంచెం ఉంచుకునే కట్ చేయాలి, మరీ ఎడ్జ్కి కాకుండా. అండ్ ఇటు సైడ్ కూడా ఒక్కసారి అయితే టైట్ చేసుకొని సో ఇటువైపు థ్రెడ్ని కూడా నేనైతే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత హీట్ చేసుకోవాలి. సో నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి ఓపెన్ అవ్వకుండా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జస్ట్ హీట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ థ్రెడ్స్ సపరేట్ అవ్వకుండా ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చైన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది నేను జస్ట్ నెక్ లెంత్ వరకు మేక్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇయర్కి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇవి ఇట్లా మనకి రెడీగా దొరుకుతాయి అన్నమాట. నేను వచ్చేసి మధ్యలో ఒక పీచ్ కలర్ బీడ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇటు 2 కలర్, ఇటు 2 వచ్చేసి బ్లాక్ బీడ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇవి దొరుకుతాయి కదా, దీన్ని హాఫ్కి అయితే కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనం ఒక బ్లాక్ బీడ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఏంటంటే మనకి బాల్ స్టైల్లో ఉంటుందన్నమాట. మనకి ఈ బీడ్ అనేది హోల్ బయటికి నుంచి రాకుండా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఎడ్జ్ దానికైతే దీన్ని ఇలా జస్ట్ మనం ఎక్కించి బీడ్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాది అనేది ఎక్కువగా ఉంటే మనం ఇది కట్ చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే ఇలా కూడా వదిలేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను బ్లాక్ బీడ్ని అయితే వేస్తున్నాను. సో ఇలా పెట్టుకొని ఇది కూడా ఇలా చుట్టూ తిప్పేస్తున్నాను. నేను కంప్లీట్గా తిప్పేసి దీన్ని ప్లయర్తో మనం దగ్గరికి చేసుకోవచ్చండి. సో అన్నీ కలిపి ఒకేసారి దగ్గరికి చేస్తాను ప్లయర్తో. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి పీచ్ కలర్ బీడ్ని అయితే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా మిడిల్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ బ్లాక్ బీడ్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇట్ లాస్ట్ కూడా బ్లాక్ బీడే పెట్టుకోవాలండి. సో ఇలా మేక్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లయర్తో అయితే దగ్గరికి చేస్తాను. సో ఇలా అన్ని రోల్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్లయర్తో అయితే ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఆ ఎడ్జ్ అనేది గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటిది ఇంకొక ఇయర్ రింగ్ కూడా మనం మేక్ చేసుకోవాలి. సో నేను ఇంకొకటి కూడా మేక్ చేసేసానండి. ఇయర్ రింగ్ కూడా అయిపోయింది 2. సో మొత్తం ఇది మనం సెట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో చైన్ పెట్టుకుంటే ఇలా ఉంది చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు. మనం సింపుల్గా కొన్ని శారీస్ మీద ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఇలా మేక్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్కి కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి రింగ్ స్టైల్లో మేక్ చేశాను అనమాట. చక్కగా ఇలా 5 బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనం డిఫరెంట్ కలర్స్లో చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా బ్లాక్ బీడ్స్ని ఎక్కువగా మేక్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు నేను యూస్ చేసిన ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పింక్ కలర్ బీడ్స్ అనేవి నేను వేరే చైన్ మేక్ చేసినప్పుడు నాకు కొన్ని మిగిలినాయి అనమాట. సో దాన్ని నేను ఇలా యూస్ చేసుకుంటాను.
చేసుకున్నాను. మనం డిఫరెంట్ కాంబినేషన్స్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట చైన్స్ అనేవి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.